అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల మీద ఎవరికి వాళ్ళు సర్వే చేస్తున్నారు. కొన్ని పార్టీలు వాళ్ళ అనుబంధ సంస్థల చేత సర్వేలు చేయించి రిలీజ్ చేస్తున్నారు. అలాగే కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ప్రైవేటు సర్వే అండ్ స్ట్రాటజీ సంస్థలు ఎవరికి వాళ్ళు సర్వే చేసి రిలీజ్ చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సర్వే అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, చాలా సున్నితమైన వ్యవహారం. క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత, సర్వే చేయడానికి వెళ్ళిన తర్వాత శాంపిల్స్ మనం ఒక 100 మందితో మాట్లాడితే అందులో ఒక 70 మంది స్పామ్ శాంపిల్స్ ఉంటారు. స్పామ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక పార్టీకి వాళ్ళ మనసులో ఒక పార్టీ ముద్ర ఉంటుంది. సో దాని నుంచి బయటకు రావడానికి సరైన సమాధానం చెప్పరు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట ఒక పార్టీకి. అటువంటి శాంపిల్స్ పనికిరావు. సో శాంపిల్స్ సేకరణ దగ్గర నుంచి, ఫీడ్బ్యాక్ తీసుకోవడం దగ్గర నుంచి, ఇన్ఫ్లుయెన్సర్స్తో అంటే రకరకాల గ్రామ స్థాయిలో ప్రభావితం చేసే వ్యక్తులతో మాట్లాడడం దగ్గర నుంచి, ఇలా సర్వేల్లో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. చాలా రకాల పద్ధతులు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో వాస్తవిక సర్వే రిపోర్ట్ తీసుకోవడానికి, నిజమైన ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు. సో సెఫాలజిస్టులు కాస్త ప్రొఫెషనల్స్ అయితే ఒక పద్ధతిలో వెళ్తారు, సాధారణంగా ఉండేవాళ్ళు ఒక పద్ధతిలో వెళ్తారు. సో అలా నేనేం చేశానంటే, మనకు ఉన్న నెట్వర్క్ చాలా చిన్నది. నేను ఈ ఛానల్ పెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. చాలా చిన్న నెట్వర్క్. కానీ లాస్ట్ ఇయర్ ఒకసారి ఒక 18 నియోజకవర్గాల్లో మాత్రమే సర్వే చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఓన్లీ 18 నియోజకవర్గాలు. అంతకుమించి మన దగ్గర బలం లేదు, శక్తి లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. సో ఇప్పుడు 62 రోజులుగా మన టీం 48 మంది మొత్తం మన టీం. నేను మన ఛానల్లో కూడా చాలాసార్లు కమ్యూనిటీలో పెట్టాను, ఫీల్డ్ సర్వే చేయడానికి స్టాఫ్ కావాలి అని. సో అలా నేను తీసుకున్న టీం ద్వారా 48 మందిని తీసుకొని రకరకాల నియోజకవర్గాల్లో 62 రోజులుగా వాళ్ళకు కొన్ని నియోజకవర్గాల్లో తిప్పి చాలా వరకు మన సర్వే వరకు 95% పైగా పూర్తయింది. ఇప్పుడు వరకు మనము వాళ్ళు చేసిన సర్వేనో బయట పెట్టాం. ఇదిగో వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని. మన ఛానల్ చేసిన సర్వే, నా టీం చేసిన సర్వే, నేను చేసిన సర్వే అని ఇప్పుడు వరకు నేను ఏది కూడా బయట పెట్టాల. కానీ ఫస్ట్ టైం ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్టు బయటకు రాబోతోంది. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల రిపోర్ట్స్ వస్తున్నాయి, దాని మీద అనాలిసిస్ చేస్తున్నాము. నేను అలాగే మా టీం కలిపి అనాలిసిస్ జరుగుతోంది. సో ఈ అనాలిసిస్ మొత్తం చేసిన తర్వాత నియోజకవర్గాల వారీగా నేను ప్రతిరోజు కూడా 175 నియోజకవర్గాల అంశాలను కూడా రిలీజ్ చేస్తాను. మన ఏపీ 175 ఛానల్లో 175 నియోజకవర్గాల్లో కూడా మేము తీసుకున్న శాంపిల్స్ అన్నీ, అక్కడ వచ్చిన అభిప్రాయాలు ఏమిటి, అక్కడ నాయకత్వ పరిస్థితి ఏమిటి, అక్కడ వాస్తవం ఎలా ఉంది, ఏ నాయకుడికి ఎన్ని ఓట్లు రావచ్చు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు, ఇలా పూర్తి స్థాయి అంశాలను ఉన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్తామన్నమాట. సో ఈ మొత్తం మన టీం అక్టోబర్ 15వ తేదీన స్టార్ట్ అయింది. మన సర్వే స్టార్ట్ చేసాం అక్టోబర్ 15. యాక్చువల్లీ దీనికి చాలా ఖర్చు అవుద్ది. ఒక సర్వే చేయాలంటే, రాష్ట్రం మొత్తం సర్వే చేయాలంటే 1 కోటి నుంచి 1,25,00,000 వరకు ఖర్చు అవుద్ది. 48 మంది స్టాఫ్ని పెట్టి శాలరీస్ ఇవ్వడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో నేను మన మిత్రుల ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు హెల్ప్ చేశారు, వేరే వాళ్ళ ద్వారా హెల్ప్ చేశారు, వేరే వాళ్ళ దగ్గర ఆల్రెడీ శాలరీస్ తీసుకున్న వాళ్ళు నా దగ్గర స్వచ్ఛందంగా పనిచేస్తామని కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో మీరు నాకు జీతం ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఒక నెల రోజుల పాటు మీ దగ్గర పనిచేస్తానని వచ్చారు. అలా వచ్చిన వాళ్ళని స్క్రూట్నీ చేసి వాళ్ళ ప్రొఫైల్స్ అంతా షార్ట్ అవుట్ చేసి, ఇంటర్వ్యూలు చేసి, ఆన్లైన్లో మాట్లాడి, అలా రకరకాలుగా మాట్లాడి స్టాఫ్ని సెలెక్ట్ చేసి, చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఫీల్డ్ లెవెల్ పాలిటిక్స్ మీద చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దింపామన్నమాట ఈ టీంలో. సో అందుకే మనకి ఖర్చు అయింది, గట్టిగానే ఖర్చు అయింది. మధ్యలో మనం యాక్చువల్లీ అక్టోబర్ 15వ తేదీని సర్వే స్టార్ట్ చేసాం. ఒక 8 రోజులు బాగానే జరిగింది. ఆ తర్వాత ఒక చిన్న అడ్డంకి వచ్చింది. అడ్డంకి వచ్చి ఒక వారం రోజులు ఆపేసాం. వారం రోజులు ఆగిపోయింది. సో మళ్ళీ ఫండింగ్ సమస్య అది ఇది వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్స్ సేకరించి మళ్ళీ సర్వే స్టార్ట్ చేసాం. సో మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత నిరంతరాయంగా కొనసాగింది. సో ప్రస్తుతానికైతే మాత్రం 156 నియోజకవర్గాల రిపోర్ట్స్ రెడీ అయ్యాయి.
156 నియోజకవర్గాల రిపోర్ట్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. అంటే వచ్చేసాయి. దాన్ని అనలైజ్ చేసి ఫైనలైజ్ చేయాల్సిన ఉంది, కంక్లూడ్ చేయాలన్నమాట. సో ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మన టీము ఇంకా చేస్తుంది. ఒక్క వారం రోజులు అంటే జనవరి 5 నాటికి మొత్తం ఫుల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. జనవరి 5వ తేదీ నాటికి 175 నియోజకవర్గాల రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత నేను ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటనేది చెప్తూ, అలాగే నియోజకవర్గాల వారీగా కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక 10 నియోజకవర్గాల మీద, ప్రతిరోజు మన ఏపీ 175 ఛానల్లో 10 నియోజకవర్గాల మీద వీడియోస్ చేస్తాను. సో ఇది కొంచెం భిన్నంగా ట్రై చేసాము. సింపుల్గా తక్కువ ఖర్చుతోనే మ్యాక్సిమం రిపోర్ట్ వచ్చేలాగా, మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేలాగా ట్రై చేసాం. మనకున్న లిమిటెడ్ వనరులను వాడుకున్నాము. సో దాన్ని నేను జనవరి 5 తర్వాత రిలీజ్ చేస్తాను. సో అందుకే అంటే మనకు చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, అన్న మీ ఛానల్ సర్వే చేయలేదా, మీరే చేయండి అని చాలామంది అడిగారు. చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. సో ఇదంతా కూడా నెట్వర్క్ అంతా సైలెంట్గా జరిగిందనమాట. చివరికి ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చింది కాబట్టి, ఫైనలైజ్ వచ్చింది కాబట్టి ముందు చెప్తున్నాను. జనవరి 5వ తేదీ నుంచి ఫుల్ రిపోర్టు ఫుల్గా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ వీడియోస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.